కూటమి ప్రభుత్వం నాడు రైతులకు చెప్పిందే ఇప్పుడు చేసి చూపిస్తోందని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బద్వేల్ టీడీపీ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. శనివారం వారు బద్వేల్ పెద్ద చెరువు అలుగు వద్ద గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి గంగమ్మ తల్లికి హారతి పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బద్వేల్ డివిజన్లో దాదాపు 200 చెరువులు ఉంటే అందులో 150 చెరువులు పూర్తిగా నిండి కుండలా చెరువుల్ని నీటితో కలకల్లాడుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో అన్ని చెరువులు నిండి రైతులకు సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహించాలని నేడు ఆ కళ సహకారం మన కళ్ళెదుటే కనిపిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో కరువులను చూస్తే నేడు కూటమి ప్రభుత్వంలో రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామన్నారు. 30,000 ఎకరాల ఆయకట్టు ఉన్న బద్వేల్ ప్రాంతాన్ని రానున్న రోజుల్లో 1,00,000 ఎకరాల ఆయకట్టుకు ప్రణాళిక నిర్వహించి రైతన్నలు ఏ మూల ఉన్నా అందరికీ బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ప్రతి ఒక్క రైతును ఆదుకునేలా బద్వేల్ చెరువులన్నీ అనుసంధానం చేస్తూ పిల్ల కాల్వల ఏర్పాటు ద్వారా ప్రతి ఒక్క రైతుకు నీరు అందించేలా సన్నద్ధమవుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం నాయకుడు, చైర్మన్లు, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఆయకట్ ప్రెసిడెంట్ చైర్మన్ అయిన సురేంద్ర గారికి, వెంకట సుబ్బారెడ్డి గారికి, ఎల్ఎస్పీ డ్యామ్ చైర్మన్ రమణారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన రైతులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని చెరువులకు నీళ్లు నింపాలనే దృఢ సంకల్పంతో, అదేవిధంగా లోకేష్ గారు కూడా దృఢ సంకల్పంతో అధికారులందరినీ పురమాయించి తెలుగు గంగకు 17 టీఎంసీ నీళ్లు పెట్టడం వల్ల బద్వేల్ చెరువులో, బద్వేల్ నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా ఈరోజు నీళ్లు పుష్కలంగా నింపడం జరిగింది. ఎందుకంటే కడప జిల్లాలో ఎక్కువ ఉండేది చెరువులు మన బద్వేల్లోనే. బద్వేల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా దాదాపు 220 చెరువులు ఉన్నాయి. 180 చెరువుల వరకు అన్ని చెరువులు నీళ్లు నింపడం జరిగింది. గత 2014 నుంచి 19లో కూడా నీరు చెట్టు కింద మనమంతా కూడా చెరువు మన్మత్తులు అయితే మీ చెరువుల్లో పుడికెలు తీసేయడం అయితే మీ చుట్టూ కంప చెట్టు అయితే మీ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఒక్క పైసా కూడా ఈ చెరువులకు కానీ దేనికి కానీ ఖర్చు పెట్టకుండా చేశారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వల్ల అన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ రైతుల కళ్ళల్లో ఆనందం నింపగలుగుతున్నాము. మొన్న కూడా ఫ్లడ్స్లో గోపారం సంగ సముద్రం చెరువు, తర్వాత అక్కడ 2-3 చెరువులు, అక్కలెడ్డిపల్లి కాడ ఒక చెరువు, ఇవి కూడా తెగితే ఇమీడియట్గా అధికారులు అందరూ కూడా స్పందించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ నీళ్లు కూడా పోకుండా, వృధాగా పోకుండా చేయడం జరిగింది. దీనికి ఎక్కువగా కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా కృషి చేసినందుకు వారికి పేరు పైన నా ధన్యవాదాలు. నమస్కారాలు. ఈరోజు ఈ కార్తీక మాసంలో మనం దేవుని దయ వల్ల ఈరోజు బద్వేల్లో దాదాపు 200 చెరువులు ఉంటే 150 చెరువులు నిండడం జరిగింది. మిగతా చెరువులన్నీ 50% పైన నిండే. త్వరలో కూడా అన్ని చెరువులు నిండుతాయని మనందరం ఆకాంక్షిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో అన్ని చెరువులు నిండాలా, రైతన్నలు బాగుండాలా, ఇదే మన మొదటి ప్రణాళిక. ఆ రోజు కూడా మీ అందరూ చూశారు. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఏటికన్నా కానీ మనం ఖచ్చితంగా వీటికి నిబద్ధతతో ఖచ్చితంగా వీటన్నిటి మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ నీళ్లు పడినా, ఎక్కడో శ్రీశైలం నుంచి కూడా ఇక్కడి వరకు మనం ఈ నీళ్లు చూస్తున్నామంటే చంద్రబాబు గారు ఆదేశాలు, ముందు చూపుతో అన్ని విషయాలు మనం అందరం ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు కానీ, నీటి సంఘం వాళ్ళు కానీ, రైతన్నలు కానీ ఎంతోమంది ఈరోజు కష్టం చూసుకున్నారు. ఎందుకంటే గతంలో కరువు కూడా చూసాం మనం, గత సంవత్సరం అంతా మనం. ఈరోజు పెద్ద చెరువు మనం ఈరోజు చూస్తే ఎక్కడైనా బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు కూతంత దూరంలో ఉన్నా కానీ 30,000 ఎకరాలే ఈరోజు ఆయకట్టు మన బద్వేల్ ప్రాంతంలో ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మనం దాదాపు 1,00,000 ఎకరాలకి ఆయకట్టు తయారు చేయాల్సిన అవసరం ఉంది. రైతన్నలు ఏ మూలం ఉన్నా కానీ అందరికీ ఈ బ్రహ్మం సాగర్ ఉన్న ప్రాజెక్టు కింద ఉన్న ప్రతి ఒక్క రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూటమి ప్రభుత్వం త్వరలోనే వీటన్నిటికీ కావాల్సిన పిల్ల కాలువలు కానీ లేదంటే ఇక్కడ ఉన్న చెరువులన్నింటినీ అనుసంధానం చేసే విధానం కానీ త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఏ ఒకటి ఉన్నా కానీ సకాలంలో క్రమబద్ధంగా రైతులు ఈ నీళ్లు వాడుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. పంటలు నష్టపోయిన రైతన్నలు అందరినీ ఆదుకుంటాం. ఇక్కడ ఉన్న అందరు ఆయకట్టు కాకుండా మార్కెట్ యార్డ్ కమిటీ కానీ, రైతులు కానీ, కార్యకర్తలు కానీ అందరికీ ఒకటే సూచనలు మేము
ఎక్కడున్నా కానీ నీరు వృధా కాకుండా వచ్చే కాలానికి అన్ని విధాలుగా మనము ఈ నీళ్ళు అందజేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ చూసింటే గతంలోనే మనం ఎల్ఎస్పి దగ్గరికి వెళ్ళాం. ఎల్ఎస్పి దగ్గర కానీ లేదంటే ఈరోజు మనం చూస్తే అప్పర్ సగ్లేరులో నుంచి కూడా కల్సపాడు ప్రాంతంలో కానీ అన్ని మండలాల్లో అన్ని చెరువుల్లోకి ఏదో విధంగా వర్షాలు కానీ లేకపోతే బ్రహ్మంసాగర్ నుంచి కానీ ఈ ప్రాజెక్ట్ ద్వారా అన్ని నీళ్లు తీసుకొని రావడం జరిగింది. ఉన్న పెండింగ్లో ఉన్న అన్ని గతంలో చిన్న చిన్న కొదవలు ఇవన్నీ 2014-19లో చేసిన చెక్ డ్యామ్స్ కానీ అవన్నీ ఈరోజు రైతులు కానీ ఆ రోజు నీరు చెట్టు పథకం కింద చేసిన వాళ్ళందరూ ఈరోజు రైతులందరూ వీటి వల్ల ప్రభావితమై వీళ్ళకందరికీ ఉపయోగంలోకి వస్తున్నాయంటే మనందరికీ ఆనందకరం. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ చేసిన ఇక్కడ ఉన్న కార్యకర్తలకి వీళ్ళు కేవలం రాజకీయ ధోరణిలో బిల్లులు రాకపోయినా కానీ ఈరోజు రైతుల పక్క నిల్చున్న ఒక్కొక్క కార్యకర్త కానీ ఇక్కడ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలని తెలియజేస్తున్నాను. దాంతోపాటే మీరందరూ ఈరోజు చూస్తే కొన్ని ఎక్కడైనా చెరువులు కానీ మరమ్మతులు కానీ కలెక్టర్ గారు కూడా ఈ మధ్యలోనే వచ్చినప్పుడు అన్నీ చూసి మనం దాదాపు RRR అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మరమ్మతులకి ప్రపోజల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నరేగా కానీ అన్ని విధాలుగా వాటిలో ఉన్న విధానాల్లో కానీ ఈ చెరువుల మరమ్మతులు కూడా త్వరలో ఈ నీళ్లు ఇక్కడ ఎండాకాలం వచ్చే లోపల చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒకటే నేను చివరిగా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూసింటే మోటార్లు మాయమైపోతాయి, లేకపోతే ఎక్కడైనా మీరు చూస్తే ట్రాన్స్ఫార్మర్లు పెట్టలేదు లిఫ్ట్ ఇరిగేషన్స్కి. ఇవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం వచ్చినాక గత సంవత్సరం రోజుల్లో ఒక ప్రణాళిక పరంగా చేస్తే కానీ ఈరోజు వర్షాలు వచ్చినా కానీ వచ్చినా కానీ చెరువులన్నీ నిలదీక్కొని ఇక్కడ ఉన్న వాటన్నిటిని నీళ్ళు అందజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా మొన్ననే మీరందరూ చూశారు తడుగువాకి రాలేదంటే ఈరోజు ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఈరోజు పుష్కలంగా నీళ్లు వర్షాలతో వచ్చినా కానీ ఆ చెరువులు కానీ ఇవన్నీ మరమ్మతులు చేసి సకాలంలో తట్టుకుండే విధానంగా తయారు చేస్తాం. ఈరోజు ఎంతమంది అన్నా చేసిన బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కడైనా మనం చూస్తే కేవలం 3,000 ఎకరాలు 10,000 ఎకరాలే దీని కింద సాగు ఉందంటున్నారు. ఈరోజు ఆ ప్రాంతంలో చూస్తే కాశీనాయన మండలం కానీ హార్టికల్చర్ చేస్తున్నారు. కల్సపాడు మండలంలో ఎంతోమంది ఈరోజు రైతన్నలు అక్కడ పొలాలు పెట్టలేని ఇబ్బందులు పడుతున్నారు. పూర్వంలో కేవలం సీడ్ క్రాసింగ్ లాగా వాళ్ళు పెడుతున్నారు. ఆ చెరువు కింద ఉన్న ఆయకట్టు కింద చాలామంది ఉన్నారు. బీకోడూరులో ఎల్ఎస్పి నుంచి కూడా ఈరోజు ప్రాంతంలో చెరువులు నింపుతడం జరుగుతుంది. కానీ ఈ 3 మండలాలు బద్వేల్ కానీ అట్లూరు కానీ లేదంటే గోపవరం కానీ ఈరోజు నీళ్లు పుష్కలంగా వచ్చాయి. కాబట్టి వచ్చే నెలల్లో ఖచ్చితంగా పొలాలు మీకు అవసరమైనటివి ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్లు వాళ్ళతో సంప్రదించి మీకు కావాల్సిన విధానంగా మేము అన్ని విధాలుగా ప్రభుత్వం మీకు అండదండలుగా ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు ఉంటారు. కాబట్టి దీన్ని మీకు రావాల్సిన విధానంగా ఖచ్చితంగా ఆ పంటలు పెట్టి ముందుకు చూపుతో ముందుకెళ్తారని నేను అందరికీ వాళ్ళకి సూచనలు మేము కూడా అందుబాటులో ఉండి ఏ విషయంలో అయినా మీకు కావాల్సిన సూచనలు కానీ వాళ్ళకి అందుబాటులో ఉండి మేము ఉండి చేస్తామని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమంకి వచ్చిన రైతన్నలు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు మరియు నీటి సంఘము కార్యకర్తలు అందరికీ పేరుగా ధన్యవాదాలు అంటున్నాను. రితీష్ అన్న గారికి అలాగే మీడియా మిత్రులకు రైతులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు రైతులు కళ్ళల్లో ఆనందం చూస్తున్నాము. ఎన్నో ఏళ్ళైంది, 5 ఏళ్ళ తర్వాత మళ్ళా మన పెచ్చెరువు నిండడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి రైతు 2 కార్లు ఇబ్బంది లేకుండా పంట పెట్టుకోవడానికి దేవుడు మన కూటమి గవర్నమెంట్లో ఈ చెరువు నిండడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు రితీష్ అన్న గారు తెలుగు గంగలతో మాట్లాడి వాటరు రిలీజ్ చేయడం జరిగింది. దేవుని దయ వల్ల మళ్ళా వర్షాలు రావడము చెరువు నిండడం చాలా సంతోషకరంగా ఉంది. అందరూ ఏమన్నా మీకు సమస్యలు ఉన్నా మాకు తెలియపరిస్తే మేము డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి పంట కాలువలు కూడా రెడీ చేపిస్తున్నాము. ఇప్పుడు అందరూ పంట పెట్టుకొని చేసుకోవాలని చెప్పి ఈ సమావేశంగా కోరుకుంటున్నాను. ఆయకట్టు ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. బద్వేల్ చెరువు అలుగు దానికి కారణం ఎవరంటే విజయంలో వీరారెడ్డి కుటుంబం, విజయమ్మ గారు, రితీష్ రెడ్డి గారు మనకు 5 సంవత్సరాల తర్వాత అలుగు బారేదానికి ఇంకా కారకులైనటువంటి విజయమ్మ కుటుంబానికి మరి ఈ కూటమి ప్రభుత్వానికి మా నమస్కారాలు. ఇప్పుడు నీళ్లు పారినాటయి అనేదానికి కుంకుమార్చన చేయడము, పశువు కుంకానికి మా విజయమ్మ గారు
బద్వేలు చెరువు అలుగు వద్దకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ అలుగు బారే నీళ్లు కూడా మాకు పల్లెల్లో పోయేదానికి కాలువలు కొంత తయారు చేయించేదానికి డిపార్ట్మెంట్ వారు కానీ విజయమ్మ గారు కానీ చూసి తయారు చేయించి మాకు రైతులకు పంటకు ఇబ్బంది లేకుండా చేయాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బద్వేలు పెద్ద చెరువు అలుగు పారుతుంది. బద్వేలు పెద్ద చెరువు అనేది చాలా పెద్ద చెరువు. మన కంబం చెరువు తర్వాత రెండో చెరువు. దగ్గర 1.5 టీఎంసీలు నిండి అలుగు పారుతున్న సందర్భంలో గౌరవనీయులు విజయమ్మ గారు, రితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అలుగు పారడానికి కారణం వాళ్ళ వల్లే అయింది. దీనికంటే ముందు విజయముల వీరారెడ్డి గారు ఏదైతే ఆ రోజు బ్రహ్మసాగర్ ప్రాజెక్టు కోసం ఎవరు కష్టపడి వాళ్ళు చేశారో, ఇక్కడ వర్షాలు లేకపోయినా మెట్ట భూమి, వర్షాలు రాకపోతే వేరే విధంగా అయినా నీరు వచ్చే ఆప్షన్ చూడాలని చెప్పి శ్రీశైలం నుంచి వస్తున్న నీరు, ఇందులో ఉన్న నీరు ఆల్మోస్ట్ 90% శ్రీశైలం నుంచి వచ్చిన నీరు. వర్షాలు అయితే పడలేదు, కానీ ఎంత దూరం నుంచైనా నీరు వచ్చి బ్రహ్మసాగరం నుంచి ఇక్కడికి తీసుకురావడానికి చాలా కష్టపడి డిపార్ట్మెంట్ వారితో కొన్నిసార్లు మాట్లాడి కొన్ని ఎక్కువ తక్కువలు ఉన్నాయి, కొన్ని పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. అయినా కూడా 2 మార్గాల ద్వారా, ఒకటి పూర్మాల మార్గం ద్వారా, 2 లోయర్ సైలేరు ప్రాజెక్టు ద్వారా 2 మార్గాల ద్వారా తీసుకురావడము, లాస్ట్లో ఒక చిన్న వర్షం జత కావడం వల్ల ఈరోజు అలుగుబారుతుంది. ఈ అలుగుబారే కార్యక్రమంలోకి ఇప్పుడు ఇచ్చేసిన మొత్తం అందరూ రైతులకు కానీ, కార్యకర్తలకు కానీ, మీడియా మిత్రులకు కానీ చెప్పేది ఏమిటంటే, ఈ అలుగుపారే వాటర్ని కానీ, వేరే తూముల్లోంచి కానీ వాటర్ని కానీ చాలా జాగ్రత్తగా రైతులు కానీ వాడుకొని 2 పంటలు చేసుకుంటూ సస్యశ్యామలం చేసుకోవాలి. ఎక్కడైనా కానీ ఏవైనా కాలువలు, పొడికల తీతలు ఉంటే కొన్ని ఉన్నాయి. ఎందుకంటే గత పాలకులు 5 ఏళ్ళు గాలికి వదిలేశారు. అసలు నీటి సంఘం అనేది చంపేశారు. నీటి సంఘం అనేది ఉందనేది మర్చిపోయారు వాళ్ళు. ఆ నీటి సంఘంని మళ్ళీ గుర్తు చేసి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గుర్తు చేసి ఎలక్షన్లు జరపడము, సెలెక్ట్ చేయడము, జనాలను తీసుకోవడము. తర్వాత వాళ్ళు మొన్నగా ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్లకు కానీ మొత్తం కానీ మారుమూల చెరువు కూడా ఎక్కడే కానీ ఒక చెరువు కూడా ఉండకూడదు, ప్రతి ఒక్క చెరువు అలుగుబారాలని వాళ్ళు ఇవ్వడము కూటమి ప్రభుత్వం నుంచి. అందరి ఆధ్వర్యంలో, కలెక్టర్ల ఆధ్వర్యంలో, గవర్నమెంట్ ఆధ్వర్యంలో, మన ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సస్యశ్యామలంగా బద్వేలు తాలూకాలో ఈరోజు ఏ చెరువు నిండలేదు, ఒక్క చెరువు బ్యాలెన్స్ ఉందన్నది ఏదీ లేదు, అన్నీ అలుగుబారుతున్నాయి. 20 చెరువులు ఉన్నాయి. 36,000 ఎకరాల ఆయకట్టుకు ఇచ్చేదానికి అన్ని చెరువులు సన్నద్ధమైన ప్రతి ఒక్క చెరువు అలుగుబారుతుంది. ఈ బద్వేలు చెరువు ఇప్పుడు 1.36 టీఎంసీల కెపాసిటీ, 3,700 ఎకరాల ఆయకట్టు ఉంది. 10,000 ఎకరాల ఇండైరెక్ట్ ఆయకట్టు కూడా ఉంది. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, రాజకీయ నాయకులకు, రైతులకు, ఆయకట్టు చైర్మన్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఇక్కడికి కలెక్టర్ సార్ కూడా వస్తామని చెప్పినారు. సార్ కూడా వచ్చి ఇక్కడ అంతా రైతులకు సమస్యలు తెలుసుకొని ఇంకా పరిష్కరిస్తారని చెప్తూ ఇక్కడికి ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చే తక్షణమే పరిష్కరించడానికి పై అధికారులకు తెలియజేసి మేము చర్యలు తీసుకున్నామని తెలియజేస్తాం.